కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని పీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా He's so cool, he's so hot, he's just awesome.
దొంగలే దొంగలించి వీడిని దాచేయాలిలే వీడి పక్కనుంటే చాలు నన్నే చూసి ఆడజాతి కళ్ళ నిండా ఫుల్ జెలసీ మాటల్లో తాకినాడే ఆయన మెమ్ము మూట నా కొంప కూల్చినాడే ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. బుగ్గలు రెండు జామ పండు లాగా ఉన్న వీడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే లంచ్కొస్తే హగ్గు మిల్సే పెడతాలే రాత్రి వస్తే బెడ్ మీద ఇదిగో అమ్మాయి అవి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే మగవాడి అందం మీద లేదే ఒక్క పాట వేడి ముందు అందం కూడా ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. He's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనంద వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరదూతలైనా నిన్ పరదూతలైనా నిన్ పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ఈ సమయంలో ప్రభా రాజేష్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను చేస్తున్న కార్యం బట్టి వందనాలు ప్రభా వివాహానికి సిద్ధపడి నైనాన్ని మంత్రస్థలంలో నిలబడటం నైనాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా పరిశుద్ధ వివాహం ఒక ఘనమైన రీతిలో మర్యాద రీతిలో మీరు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకుని యేసు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. నీతి ప్రభావా నిరుపమా బలబుద్ధి నిరుపమా బలబుద్ధి నిరుపమా బలబుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదు
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. జరిగిస్తున్నా వివాహం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగాలను చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచ్చిన వరకు మన మధ్యలో దైవ కృపానుగ్రహం నుంచి నడిపించాలని మనం చేస్తున్నాం. దేవుని సేవకుల యొక్క కుమారులు దైవ కృపానుగ్రహం నుంచి వాక్య సందేశాన్ని మరి నడిపించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటైన సహాయము వారి వరకు చేయదునని కొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కన ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కన ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28 నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. శిరస్సు
శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకుని అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబదులైనారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొచ్చున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడు ఎవరు లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకోడు. మనం క్రీస్తు శరీరములకు అవయములైనాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరమవుతుంది. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. మెతుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకున్నవలను. దేవుని వాక్యం దీవించుగాక. వాక్యాన్ని చదివించిన దాసనానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో పెద్దవారు దేవుని సేవకులు రోషన్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడి రక్షించిన దేవా మీకు స్తోత్రం నాయన, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన వందనాలు రాజేష్ గుర్తు చేస్తున్నారు ఆయన సరైన సాటైన సహాయకాల కోసమని నాయన కథను ఏర్పాటు చేశారు తండ్రి. దేవా మీకు వందనాలు. వారిద్దరూ ఆయన ఇప్పుడు ఏకపక్షంగా సహాయం అయితే ఇద్దరు కలిసి నన్ను తుదించి కనపరిచేవారు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆయన మన కుటుంబం కట్టుకుండా ముందుగా మిమ్మల్ని పెట్టి ఆయన వారి కుటుంబం కట్టి బాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆయన అందరూ చుట్టగా తోడు పడుతుంది. ఎక్కడ చుట్టూ నీ కాపుదల గురించి నాయన ఆగో కాలంలో నాయన నీకు సాక్షులుగా జీవించేవారు అక్కడ ఏర్పాటు చేయమని మా ప్రభుత్వ రక్షకుడు నాయన యేసు క్రీస్తు వేడుకొనుచున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రభువుకు దేవునటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా వేదికను అలంకరించిన మరి దైవజనులు అభిషక్తులు గౌరవ పాస్టర్ గారికి, అలాగే నెహమ్యా గారు, అలాగే మా అన్నయ్య మోషన్ గారు, అన్నయ్య గారికి, అలాగే బొమ్మలు వచ్చిన దైవజనులు, అలాగే సిఆర్ గారికి, సిఆర్ గారికి, మరి దాసబాబు, అలాగే అయ్య గారు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా వివాహం అంటే సిద్ధపడి మరి ఈ మందిరానికి వచ్చినటువంటి పెళ్లి కుమారుడు మా మనవడు మరి రాజేష్కి, అలాగే అంజలి మనవరాలు వారి ఇరువురికి రూపాయలు స్వీకరిస్తున్నాము. ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే ఈ గ్రామం నాకు కొత్త కాదు. చిన్న వయసు నుండి కూడా నేను బాల్య దినాల నుండి గ్రామంలో నేను పెరిగిన వాడిని, ఎక్కువ నడిచిన వాడిని. మా అన్నయ్య కృష్ణ అన్నయ్య మరి ఇక్కడ ఈ గ్రామంలో అనేక మంది మా బంధువులు, గ్రామంలో మ్యాక్సిమం అందరూ కూడా బంధువులే. వీరి మధ్యలో నేను పెరిగినటువంటి వాడిని. మా అన్నయ్య మేము ముగ్గురు అన్నదమ్ములుగా పెరుగుతూ ఉండేవాడు. అందరికంటే మాలో పెద్దవాడు పాపారావు గారు, అలాగే రెండవవాడు కుటుంబరావు గారు, మూడవవాడు నేను. మా పాపారావు గారి తర్వాత మా అక్క మాణిక్యం. మేము ఒకే తల్లి
మరి అన్నదమ్ములుగా, అక్కను ఒక మరి సహోదరిగా కాబట్టి కనుక చాలా ఆప్యాయంగా చూస్తూ అది కూడా మమ్మల్ని చాలా ఆప్యాయంగా పెంచుతూ మాతో ఉంటూ ఉండేది. ఈ రీతిగా అయినటువంటి వారు ఈ మధ్యలో మా అన్నయ్య మన మధ్యలో లేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ లోకాన్ని అన్నయ్య వదిన పెట్టారు. సరే, ఈ సమయంలో మా పెద్ద కుమారుడు, మా అన్నదమ్ములలో పెద్ద కుమారుడు మాణిక్యాలరావు, మరి నా పాపారావు గారి ఇద్దరు కుమారుడు మాణిక్యాలరావు, అజ్జన్న, అలాగే రెండవ కుటుంబరావు గారి ఇద్దరు కుమారుడు రతన్ రాజు, అలాగే చలిరత్నం. నాకు ఇద్దరు కుమారుడు దైవరూపాలు వాక్యం చదివారు, అలాగే జోసఫ్ రాజు. ఈ రీతిగా మా కుటుంబము చాలా మరి ఆప్యాయతగా పెరిగిన కుటుంబము. మా మనవుడు చిన్నవాడు ఈ సమయంలో మరి చక్కగా వివాహం జరగడానికి ఈ దినమంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. నేను చెప్పేది ఒకటి ఏంటంటే దైవ గ్రంథంలో ఆదాము హవ్వలపై ఐక్యతగా ఉండాలని, అలాగే అబ్రహాము శారాలో విశ్వాస జీవితం కలిగి ఉండాలి. ఒకటి ఐక్యత, రెండవది విశ్వాస జీవితం, మూడవది నిస్వార్థం. రేపు కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి కూడా వందనాలు తెలియజేస్తానండి. అలాగే మన ప్యారిస్ గురువులు రెవరెండ్ ఎంకే కుమార్ గారికి, అలాగే మన సత్యశ్రీఆర్ గారికి, దాసబాబు గారికి, అలాగే తోటి సేవకులకు భూషణ్ గారికి, యాకబ్ గారికి కూడా మరి ముఖ్యంగా నూతనముగా జతపరచబడుతున్న రాజేష్ అంజలి వీరిరువురు కూడా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమయం చాలా అయింది కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినాలని ప్రభు మీకు ఆలోచిస్తున్నారు. అపొస్తలుడైన పౌలు వివాహ వ్యవస్థ గురించి, వివాహంలో అన్ని విషయాల్లో ఘనమైనదిగా, విలువైనదిగా, శ్రేష్టమైనదిగా అని రాస్తున్నారు. అలాగే ఆది కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఆదామును అవ్వను దేవుడు జతపరిచి వివాహము చేశాడు. అలాగే ప్రకటన గ్రంథం వచ్చేసరికి పెండ్లి కుమారుడిగా ఆయన రాబోతూ ఉన్నాడు. మనందరూ కూడా సిద్ధపడాలని ప్రభుత్వం మీకు భావన చేస్తున్నాం. కొద్ది మాటలు నేను వివరించాలని యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాం. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచయాన్ని చూసి ఆయన మీతో చెప్పినది చేయడానికి యూదుల శుద్ధీకరణ ప్రకారం 2-3 దినములు అప్పుడు 6 రాకపోవడానికి గుర్తుపడి యేసు ఆ బాధ నేలకు నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచనా పట్టుకుని తిరిగి అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధానులకు తీసుకుని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడికి వచ్చినో ఆ నీళ్ళు తీసుకుపోయే వారికి పరిచయానికి తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియపోయింది కనుక ద్రాక్షారసం పైన ఆ నీళ్లు సృష్టించినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మొదలుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాడు. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం తెచ్చుకునేవని అతనితో చెప్పారు. గలిలయలో కానా ఊరిలో యేసు ఈ మొదటి సూచక్రియను చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే కానా అనే మాటకు రెల్లు పెరిగే స్థలం, లేకపోతే జమ్ము పెరిగే స్థలం. అక్కడ ఈ వివాహానికి ఎవరిని ఆహ్వానించారంటే యేసు ప్రభువుని, ఆయన శిష్యులను, తర్వాత మరియమ్మను ఆహ్వానించారు. ఇక్కడ యేసు ప్రభు వారు నజరేతులో ఉంటూ ఉన్నప్పుడు ఈ కానా దాదాపు నజరేతు నుండి కానా రావడానికి 3 మైళ్ళ దూరం. ఈ 3 మైళ్ళ దూరంలో
చూస్తే ఆలోచన చేస్తే ఆ 3 మైళ్ళ దూరం నుంచి యేసు ప్రభు వారు తన శిష్యులు అలాగే ఆలోచన చేస్తే మరియా గారు కూడా అక్కడికి వచ్చారు. ఈ దినాల్లో ఆలోచన చేస్తే వివాహంలో అందరినీ మనం ఆహ్వానిస్తూ ఉంటాం. వివాహానికి చాలా మంది గొప్పవాళ్ళు వస్తే పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వారిని ఆహ్వానిస్తే వారు వచ్చారు, లేకపోతే మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వస్తే వారు వచ్చారని చెప్పి మనం ఆనందపడుతూ ఉంటాం. కానీ చాలా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువును మాత్రం మనం ఆహ్వానించలేకపోతున్నాం. ఇక్కడ కానా అను గ్రామంలో వివాహానికి యేసు ప్రభువును ఆహ్వానించారు. ఈ దినాన మీరిరువురు కూడా మీ హృదయాల్లోనికి ఈ దినాన నూతనంగా జతపరచబడిన బిడ్డలు యేసు ప్రభువుకి చోటు ఇవ్వాలి. మీరు ఎంతమందికి చోటు ఇచ్చినా వ్యర్థమే, కానీ దేవునికి చోటిస్తే మీ కుటుంబము ఈ దినాన ఆశీర్వదించబడదు, ఈ కుటుంబము ఈ దినాన దీవించబడదు. ఆ దినాల్లో కూడా ఆలోచన చేస్తే యేసు ప్రభువుని ఆహ్వానించారంటే, యేసు ప్రభువుని అక్కడికి పిలిచారంటే ఆ వివాహంలో గొప్ప కార్యం దేవుడు, ఒక సూచన దేవుడు చేశారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రాజేష్ అంజలి విషయాల్లో కూడా దేవుడు మీ హృదయాల్లోకి యేసు ప్రభువుని మొదటిగా ఆహ్వానిస్తే ఖచ్చితంగా మీ ఇరువురు కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. రెండవదిగా చూస్తే యూదుల ఆచారం ఏంటంటే అక్కడ ఏం చేయాలంటే ద్రాక్షారసం వచ్చిన వారి కుటుంబాలు కానీ కుటుంబ వ్యవస్థలో కానీ ఆలోచన చేస్తే వివాహాలలో కానీ ఏదో ఒకటి కొదువుగానే ఉంటుంది. ఆ కొదువుని తీర్చాలంటే అందుకని ఇక్కడ ద్రాక్షారసము అంటే సంతోషానికి సాదృశ్యం. ఇక్కడ ఆలోచన చేస్తే వివాహంలో కూడా ఈ దినాన ఇరువురు కూడా సంతోషంగా వెళ్ళాలంటే మొదటిగా యేసు ప్రభువుని ఆహ్వానించాలి వారి హృదయాల్లోకి. రెండవదిగా వివాహంలో ఏదైనా కొదువుగా ఉన్నప్పుడు దేవుడిని మనం అడగాలి. ఖచ్చితంగా దేవుడిని అడిగితే ఆ సమస్య దేవుడే తీరుస్తాడు. ఈ కారణంలో కూడా ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియతో చెప్తున్నారమ్మా, ఇక్కడ ద్రాక్షారసం యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ద్రాక్షారసంతో పోయాలి, ద్రాక్షారసం రుచి చూడాలి, కాబట్టి ద్రాక్షారసం లేదమ్మా అని చెప్పి మరియతో చెప్పినప్పుడు ఆమె తన కుమారుడితో చెప్పింది. ఆయన ఏమన్నాడంటే, అయ్యా 6 రాత్రి వాళ్ళ నీళ్లు నింపుడు అన్నాడు. నింపిన తర్వాత దాన్ని ఆస్వాదించాడు. అందుకనే కారణంలో ఒక సమస్య వచ్చినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు అడిగాడు. ఈ దినాలు కూడా ఇరువురు కూడా జతపరచబడే బిడ్డలు మీకు సమస్య వచ్చినప్పుడు రెండవదిగా దేవుడు అడగండి, మీ సమస్య దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మార్గంలో నడిస్తే, ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా మనము దీవించబడతాం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతులు కష్టాచేత నీవు అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీ లోకిక నీ భార్య ఫలించు ద్రాక్ష వలె. మహిమ కలిగిన తండ్రి నీకే స్తోత్రాలు తెలియజేస్తుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా రాజేష్ అంజలి దైవజనుల సమక్షంలో, సంఘం సమక్షంలో, సమాజం సమక్షంలో మీరు ఒకటిగా చేయబోతున్న విధానంలో మీకు స్తోత్రాలు. ఈ వివాహ కార్యక్రమంలోకి మీరు వచ్చినందుకే మీకు వందనాలు. దైవజనులు, అభిషేకులు, ఫ్యారిషులు అనేటువంటి నెహెమియా గారిని పెట్టి ఈ వివాహ కార్యక్రమాన్ని, ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ఈరోజు జతపరచబడుతున్న వారి ఇరువురి జీవితాల ఆశీర్వాదకరంగా ఈ వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించండి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. రాజేశ్వరి తల్లిదండ్రులను, రక్త సంబంధులను, ఈ గ్రామాన్ని, సహోదరి అంజలి తనకిచ్చినటువంటి తల్లిని, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ కార్యక్రమం ఘనంగా జరిగించి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా స్థిరపరిచి ఫలింపచేసి మీ రాజ్య వారసులుగా చేయాలి. యేసు గారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ఉన్నాము. ఎచ్చటన ప్రియా బతులెలాని కూడి ఉన్న నచాటికి తెందును నన్ను పలుకితి విచాటనుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించుమి యేసుక్రీస్తు నాదా కూడికొని ఉన్నాము. సంగా ప్రభు కూడికొని ఉన్నాము. నిరాకము నీ ప్రేమ నెనాడు ధ్యానించు పరమ ధర్మములందు భరత వెలుగి ఇరులకు శుభములు నిరాకంబు జయయాన మా తండ్రి ప్రియతనయా కూడికొని ఉన్నాము. బొమ్మిపాడు గ్రామ కాపురస్తులు హోలీ ప్రైడ్ సంఘంకు చెందినటువంటి బందిల శ్యాంబాబు అలాగే సంధ్యారాణి గారి కుమార్తె వయసు 19 సంవత్సరాల వయసు కలిగిన కన్యగా బందిల అంజలి. ఈ స్త్రీ పురుషులిద్దరు వివాహ వ్యవస్థలో జీవనంలో వర్తినట్టు వీరి కొరకు మనం ప్రార్థించాలి. వీరిద్దరు పరిశుద్ధ వివాహాలను రద్దుపరచకూడదని తగిన హేతువైన న్యాయమైన ఆటంకమైన ఎవరైనా రుజువుపరచగలిగిన దాన్ని ఇప్పుడే తెలియవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది 3వ ప్రకటన. దయచేసి తరలివచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులు సీఆర్కి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలను కన్నతండి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా నాయన పట్టపల్లి నాయకురావు గారిని మేరమ్మ గారిని ప్రేమించుకుంటున్నాను. ఇచ్చిన 2వ సంతానమైన రాజేష్ బాబు పట్ల చేసిన ఆశ్చర్య కార్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా బిడ్డలందరూ కూడా రాజేష్ ఆయన ప్రభా బిడ్డలందరూ బాగా కష్టపడ్డారు. వేరు వేరు గ్రామాల్లో వేరు వేరు సంఘాలు వారు పెరిగారు. నాయన 4 నెలలు పెరిగా ఉంటారు, మంచిది కాదు. ప్రభా నాడు నాయన ఆదిలోనే సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పాటు చేసిన ప్రభా నాయన రాజేశ్వరు బొమ్మవాడి ప్రాంతంలో ప్రభా అంజలిని యువకుగా ఏర్పాటు చేశారు. మరి ఇద్దరిని పరిశుభ్రమైన మందిరంలో ప్రభా వివాహానికి సిద్ధపడుతున్నారు. ఈ బిడ్డలకు ప్రభా నాయన వివాహం అన్ని విషయాలు ఉత్తరమైనది. ఇది గర్వగా మర్యాద మీరే జరిగించిన నామానికి మహిమ తెచ్చుకున్నారు. ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇచ్చేయండి. యేసయ్య ఘనమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొక ప్రార్థన చేసుకుంటున్నాను. రాజేష్ అలాగే అంజలి వివాహం చేసుకుంటా నాకు ఇష్టమైన వారందరూ కూడా ఈ గృహస్థాలు అయినప్పటికీ చేతి వరకు తిరిగారు. అంజలిని చేసుకుంటా మీకు ఇష్టమైన అంజలి చేస్తాడు. అంజలి రాజేష్ వివాహం చేసుకున్నాడు. ఏదైనా ఆటంకం ఉందని నాకు కూడా చెప్పండి. ఇరువురు సామర్థ్యంతో వివాహం చేసుకున్నారు. దయచేసి గమనించండి. కాబట్టి హృదయరాశి జరిగిన బయలుపరచిన భయంకరమైన దినం మీరు ఉత్తరైపోయారు. కావున వివాహము మీరిద్దరు ఎలాంటి
దాన్ని తెలియచేయాలని కూడా నేను మనం చూస్తున్నాను. రాజేష్, ఈ స్త్రీ అనగా అంజలి నీ భార్యగా చేసుకుని వ్యాధులు ఆరోగ్యము ఘనపరిచి ఆదరించి బ్రతుకాలమంది ఈవికే భర్తమైందా? భర్తనే ఉంటారు. ఎవరు భర్తనే ఉంటారు? చూసి చెప్పు. అంజలి దేవుని నిర్ణయం చెప్తున్నా. పరిశుద్ధ వాస్తులో పుణ్యుడు అనగా రాజేష్ నీ భర్తలుగా చేసుకుని వ్యాధులను ఆరోగ్యము కలిగినట్టు లేని బ్రతుకుదినమని కూడా రాజేష్కి భార్య వెళ్తుందా? ఏముందా? ఎవరికి గడిచిన ఒకసారి రాజేష్ భార్య ఏది చెప్పాలి? ఈ సమయంలో దేవుని పిల్లలారా, బైబిల్ ప్రకారం మాట్లాడబడింది అప్పగింతలు కార్యక్రమం అంటారు, కానీ లోకాశాస్త్రజ్ఞుని కన్యాదానం పిలుస్తూ ఉంటారు. దయచేసి పెళ్లి కుమారుల యొక్క మేనమామ అలాగే తల్లిదండ్రులు అలాగే పెళ్లి కుమారుల యొక్క తల్లిదండ్రులు దయచేసి రావాలని మనం చేసుకున్నాము. మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే. అంజలి చూసారా? ఎక్కడ? ఇక్కడేనా? బయట చూసారా? ఓకే, మరోసారి చూస్తావా? చూస్తావా? ఓకే, చూడు. వెయ్యి పైకి దయచేసి చెప్పడం కూడా వెయ్యి పైకి చెప్పడం కూడా ఒకసారి చెప్పాలి. నేను మనం చేస్తాను. రాజేష్ అని అంజలి అని ఇది మాట్లాడుకుని ఆయన చూడదు. నువ్వు అమ్మాయిని చూస్తూ అంశమైన అమ్మాయి కళలో కలిపెట్టి చూస్తూ చెప్పాలి. ఓకే, ఈ జీవితాన్ని గుర్తుకుపోవాలి. అది కాదు, ఇది మొదలుకొని మన జీవితాల వరకు దేవుడిని నిర్ణయించాలి. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేని వ్యాధులకు ఆరోగ్యం నిన్ను గమనించి నా భార్యగా చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరిగిందని తండ్రి కుమారుడి పరిశుద్ధాత్మనామములో సంఘం యొక్క సేవలు మనం చేస్తున్నాం. అంజలి కూడా రాజేశ్వరి చూసి అమ్మాయి చూడలేదంతా చెప్తారు చాలా మంది. మనం ఆయన రాజేశ్వరి చూసి చెప్పాక అవసరమైతే పెట్టుకొని చెప్పాలి. ఓకే, అంజలి నేను రాజేశ్వరి ఇది మొదలుకొని మన జీవితాలకు దేవుడి నిర్ణయించుకున్న మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యం వ్యాధులు నిన్ను ప్రేమించి ఘనపరిచి నీకు లోబడి మా జీవితాంత వరకు నా భక్తంగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిందని తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మనామంలో సంఘం యొక్క సేవకుల యొక్క మనం చేస్తున్నాను. అంజలి వివాహం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చారా? ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? ఎంగేజ్మెంట్ జరిగింది. ఒకసారి చూపించిన తీసుకురా.
దయచేసి అమ్మాయి తరపు కూడా మాట్లాడుతున్నప్పుడు బట్టి అమ్మాయి తరపు కూడా దయచేసి ఇవ్వాలని నేను మనం చేసుకుంటున్నాను. అమ్మాయి తరపు పెళ్లి కుమారు డ్రింక్స్ వరకు మరి మధురమైన ప్రార్థన నడిపిస్తారు. సర్వశక్తి దేవాలయం వివాహం ఈ లోక సంబంధంగా బంగారు గుండ్రము ధరించుకుంటున్నా వీటిని బహుగా శ్రద్ధించు వాటి కంటే నీ నామంలో వారు చదువుతారు, నీ నామంలో వారు దయచేయాలి. దీని మొదలు బహుగా బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి వారి జీవితకాలంలో నీకు నమ్మకం దయచేయాలి. యేసు నామములో చున్నాను. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం. స్థిరమైన మన ప్రేమ సూచన ఈ ధైర్యం చేయించడం నా ఆస్తి ఆది భాగస్థాలుగా యజమానులుగా చేసుకొచ్చున్నాను. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మలో ధైర్యం చేయించున్నాను. అంత చెప్పబడదాం, సరిగ్గా చెప్పబడదాం. స్థిరమైన మన ప్రేమ సూచనగా ఈ ధైర్యం చేయించున్నాను. నా ఆస్తి అంతలో పరిశుద్ధాత్మ నామంలో ధైర్యం చేయించున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా,
దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. రాజేష్ అలాగే అంజలి ఇరువురు కూడా పరిశుద్ధ వివాహాన్ని సంబంధించి మంగళసూత్రములు మార్చుకొని, మంగళసూత్రములు మార్చుకొని పరిశుద్ధ వివాహము జరిగినది. వీరిద్దరి గురించి భార్యాభర్తలని ప్రభుత్వ అధికారులను బట్టి తండ్రి పేరు కుమారుని పరిశుద్ధాత్మ నామములో ప్రకటన చేయించున్నాను. దేవుడు మీకు దీవించును గాక. ఆమేన్. చిత్తంలో మాకు కావాల్సిన ఆహారం అలా ప్రార్థన చేసిన వారు ప్రార్థన చేయించండి. మామూలు తప్పించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాదం నూతన వధువులకు అలా చేయబడినటువంటి ఇరువర్గాల పెద్దలకు, కుటుంబస్తులకు, తల్లిదండ్రులకు, సేవకులకు పరిచయం ప్రతి ఒక్కరికి నిత్యము కలుగుగాక. ఆమేన్. ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన
శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా. ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా. జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు. మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటులేమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు.
వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే
నదిలా కరిగా కనులా నిన్ను కోరి నడిచే ప్రతిదారి నిన్ను కోరి ఎగసే నా ఊపిరి ओ सखिया निन्नु कोरी ओ चलिया ओ सखिया निन्नु कोरी మొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ మధుమంత్రం చవి చూస్తున్నా ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా అడుగే నన్ను వద్దన్నా పరుకేగాగేనా ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలిచెను పూవనం నీ వల్లనే చెలి నా గుండెలో తుల్లో ఓ పాల పుంత పేలిన సంబరం మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ కనురెప్పల దోచిలి చాచా ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా తొలి చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిదురకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై నన్ను పదమందే నీ నీడగా నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా నా తోడుగా హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హేలా పువ్వంటి పెదాల
నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి తప్పగట్టి వేర ఎదురైంది చందమామ आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
వచ్చే సంతోషం పాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా. పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దే వేలవుతా, వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా, ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే, అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే. గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే.
నువ్వు అంతే అమ్మా చెప్తే